పిల్లలు మనం ఈరోజు నోట్ల కట్టలతోటి స్థాన విలువలు తీసుకుని దాని ద్వారా మొత్తం వచ్చే అమౌంట్ ఎంత తీసుకుందాం. ఇప్పుడు మన దగ్గర దీన్ని చూడండి, 1 స్పేస్ అంటారు దీన్ని. 1 స్పేస్ అన్నీ కూడా 1s ఉన్నాయి. ఇది నెక్స్ట్ 10 స్పేస్ అన్నీ కూడా 10s ఉన్నాయి. ఇది 100 ప్లేస్ 100s ఉన్నాయి. ఇదేమో 1000 ప్లేస్ 1000s ఉన్నాయి. ఇదేమో 10,000 ప్లేస్ 10,000s ఉన్నాయి. ఇది ల్యాక్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏముంటాయంటే ఇంకా 10 lakhs ఉంటుంది, crore ఉంటుంది. మనకు అంతవరకు అక్కర్లేదు, ఇక్కడ lakhs వరకు సరిపోతుంది అన్నమాట నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు మనకి 1 స్పేస్ ఎన్ని 1s ఉన్నాయి? 1 2 3 4 5 6 7 1s ఉన్నాయి. అలా ఎన్ని 10s ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 9 10s ఉన్నాయి. 9 10s 90. ఎన్ని 100s ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 8 100s ఉన్నాయి. ఎన్ని 1000s ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 అలాగే ఎన్ని 10,000s ఉన్నాయి? 3 ఎన్ని lakhs ఉన్నాయి? 3 lakhs ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర టోటల్ అమౌంట్ అంతా ఇప్పుడు కౌంట్ చేయాలి. టోటల్ how many lakhs? 3 lakhs. 3 lakhs 3 lakhs 3 lakhs అంటే 5 zeros. 1 lakh కి 5 zeros అన్నమాట. అలాగే 1000s ఉన్నాయి. ఇది ఒక 3 10,000s 30 ప్లస్ ఇది ఒక 9 టోటల్గా 39,000. నెక్స్ట్ 100s 1 2 3 4 5 6 7 800 10s 1 2 3 4 5 6 7 8 9 10s are 90. 1s 1 2 3 4 5 6 7 1s 7 total is 7 9 8 9 3 3. అంటే కదా 3 lakhs 39,000 897. టోటల్ అమౌంట్ ఎంత?